మన ఆరోగ్య పరిస్థితులు ఎట్లుంటాయో తెలుస్తలేదు. ఎఫిషియన్సీ అనేది చాలా మటుకు తగ్గుతుంది. 60 నుంచి 65 సంవత్సరాలు చూసుకుంటే ఇప్పుడున్న నిరుద్యోగులు అంటే బయట రీసెంట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనము పెళ్లిళ్ళు కావడమే చాలా లేట్ అయిపోతున్నాయి. ఈ 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాలకి వస్తూ ఉన్నాయి. సో అటువంటి పరిస్థితులలో ఒక లైఫ్ సెటిల్మెంట్ అనేది ఒకటి స్టెబిలిటీ లేని పరిస్థితులలో మీరు 60 నుంచి 65 సంవత్సరాలకు తీసుకుపోతే మాసోంటి పీజీ పిహెచ్డీ చేసిన పరిస్థితి ఏం కావాలి? ఒకసారి దాన్ని కూడా ఆత్మ పరిశీలన చేసుకొని గవర్నమెంట్ అయితే క్రిస్టల్ క్లియర్ గా చెప్పేసింది ఈ ట్రెడిషనల్ యూనివర్సిటీస్ కి మాత్రమే వర్తిస్తుంది, టెక్నికల్ యూనివర్సిటీస్ కి వర్తించదని చెప్పి. అయినా కూడా మా ప్రొఫెసర్స్ ఏంటంటే శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. కానీ మా పరిస్థితులు కూడా అర్థం చేసుకొని మీరు దాన్ని ఆలోచించి మళ్ళీ రియలైజ్ అయ్యి దాని గురించి కొంచెం ప్రస్తావించాలి. ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన గురువులే ఈ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నారు. మీరు నిరసన తెలియజేయడానికి మేము వద్దంటలేము. కాకపోతే ఆ తెలిపే నిరసనలో ఏంటంటే మీకు 60 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయోపరిమితిని పెంచాలని చెప్పేసి చేస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత కొన్ని నెలల కిందట ఉన్నత విద్యాశాఖ మండలి ఏదైతే జివో జారీ చేసిందో జనవరిలో, ఆ జివోలో ఏంటంటే క్లియర్ గా మెన్షన్ చేసింది ట్రెడిషనల్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లకు మాత్రమే ఈ జివో వర్తింపజేస్తుంది. అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సులు ఏదైతే ఉన్నాయో వెటర్నరీ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు, వీటిలో ఉన్న ప్రొఫెసర్లకు ఈ జివో వర్తింపజేయదని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలా చెప్పిన తర్వాత కూడా మీరు జివోను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తూ కూడా మీరు ఈ రోజు ఒక సమూహంగా ఏర్పడి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కుంగలో తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒక స్టేట్ కోసం మిమ్మల్ని అడగబోతున్నా. ఏంటంటే గత కొన్ని రోజుల కిందనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనతి కాలంలో ఏర్పడిన కొద్ది రోజులకే ఏదైతే జివో 55 జారీ చేసిందో ఆ జివో 55 కి ఎదురుగా యూనివర్సిటీకి భంగం కలిగినప్పుడు, యూనివర్సిటీ మనుగడకు భంగం కలిగినప్పుడు ఏ ఒక్క ప్రొఫెసర్ కూడా వచ్చి విద్యార్థులకు మద్దతుగా నిలబడలేదు. ఆ రోజు విశ్వవిద్యాలయానికి మూల స్తంభాలైన విద్యార్థులే ఈ రోజు ధర్నా కూర్చున్నారు. దాదాపు 100 రోజుల పాటు నిరసన తెలియజేశారు. ఇదే యూనివర్సిటీ మీద జీతాలు తీసుకొని యూనివర్సిటీ యొక్క అభివృద్ధికి బాటలు వేయకుండా ఒక్క ప్రొఫెసర్ కూడా కనీసం ఒక ఆర్టికల్ కూడా రాయలేదు. ఆ రోజు మేము మీ దగ్గరికి వచ్చేసి సార్ మీరు మాకు సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి అడిగితే మీరేమన్నారు? గవర్నమెంట్ జివో కదా, మేము ప్రభుత్వ ఉద్యోగులం కదా, ఏ విధంగా వస్తామని చెప్పేసి అన్నారు. మరి అదే ఇవాళ జివోని మీరు ఏ విధంగా ప్రశ్నిస్తా ఉన్నారు, ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారు? ఇది మీకు ఎంతవరకు సమంజసము? అదే విధంగా ఇంకోటి చెప్తా ఉన్నాం, పీజీ పిహెచ్డీ పిల్లలు ఏదైతే ఉన్నారో దాదాపుగా మాస్టర్స్, గ్రాడ్యుయేషన్స్, అదే విధంగా డాక్టర్స్ కంప్లీట్ చేసుకుని రోడ్ల మీద నిరుద్యోగులుగా దాదాపు జాబ్స్ ఇప్పి విద్యార్థులతో చెలగాటమా 60 ముద్దు 60 ముద్దు 60 ముద్దు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. నిరుద్యోగులతో చెలగాటమా నిరుద్యోగులతో చెలగాటమా యువ విద్యార్థులతో చెలగాటమా నిరుద్యోగులతో చెలగాటమా 60 ముద్దు 65 వద్దు 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 60 ముద్దు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ 65 వద్దు 60 ముద్దు 65 వద్దు 60 ముద్దు నిరుద్యోగులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ నిరుద్యోగులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ నిరుద్యోగులతో చెలగాటమా ఖబర్దార్ 65 వద్దు 60 ముద్దు 65 వద్దు 60 ముద్దు 65 వద్దు 60 ముద్దు యువ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ యువ విద్యార్థులతో చెలగాటమా